నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవంశ్ పాల్గొన్నారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి. ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను. ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది. అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్ల 100 మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర మనకి అతను 11:04 నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపిని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది. అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు. యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 నిమిషాలకి
బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56 చాపర్ టేకప్ అయిపోయింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42 రోడ్ మార్గం వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపీని తీసుకెళ్ళడానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్ కే చాపర్ మాట్లాడుకున్నాడా? ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురం పిహెచ్సి వైద్యాధికారి కిరణ్ చైతన్య మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా ఎండల్లో తిరగకుండా ఉదయం 11 గంటలకల్లా ఇంటికి వచ్చేసేలా ఉండాలని, వస్తువులు ధరించాలని, చల్లటి పదార్థాలు వాడాలని, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడాలని, ఎండ ఉన్న టైంలో ప్రయాణం చేయకుండా ఎండలేని టైంలో ప్రయాణం చేయాలని వైద్యాధికారి సూచనలు ఇచ్చారు. ఇది వేసవికాలం కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ఎండలో తిరగకుండా ఎప్పుడు హైడ్రేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీళ్ళు తీసుకోవడం, పనులు ఎక్కువ ఉన్న ఎండలో బయటకు రాకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఎండ తగ్గిన సమయంలో చూసుకోవడం మంచిది. పలసని దుస్తులు ధరించడం మంచిది. అలాగే ఎక్కువ మోతాదులో ఈ వాటర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం, 3 గంటలకు ఒకసారి ఏదో తింటూ ఉంటాం. అలాగే బీపీ తక్కువ ఉన్న వాళ్ళు ఓఆర్ఎస్ కలుపుకొని బాటిల్ ఎక్కడికైనా ప్రయాణించిన బాటిల్ క్యారీ చేసి వెళ్తాం. డీహైడ్రేట్ అవ్వకుండా మెయిన్గా చూసుకోవాలండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం ఎండల్లో ఎటువంటి డీహైడ్రేషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. పనులు ఏమైనా ఉన్నా ఎండలో మాత్రం బయటికి రాకుండా, ప్రయాణాలు ఏమైనా ఉన్నా ఎండలో చూసుకోకుండా ఎండ లేని టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ అలా చూసుకోవడం మంచిది. ఎక్కువ బాడీకి స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కార్యక్రమంలో కరాటం రాంబాబు, అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర, శేషు పట్టణ అధ్యక్షులు, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి సిపి మండల కార్యదర్శి తూర్లపాటి బాబు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండపై ₹50 అదనపు భారాన్ని మోపడం నిరసిస్తూ స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నందు నిరసన తెలియజేయడం జరిగింది.
రూపాయలకే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండపై 50 రూపాయలు అదనం భారం వేసింది. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్కన పెరిగి పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్ బండ ధర పెంచడం వల్ల ఇది సామాన్య ప్రజలపై మురుగైనక మీద దాడిగా పెట్టే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు కూడా. అయితే ఈ యొక్క 50 రూపాయలు పెంచడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షాలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క అదనపుగా ఇచ్చినటువంటి 50 రూపాయలు పెంచినటువంటి గ్యాస్ ధరని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకి సిలిండర్ను సరఫరా చేస్తుంది. మనకు కూడా 500 రూపాయలకి గ్యాస్ సరఫరా చేయాలని. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచడం చాలా అన్యాయమైంది. పేదలు అసలే ఇవాళ పెరిగిన రేట్లకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ చిత్తూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది వెంటనే తగ్గించాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే ఇక్కడ ఆంధ్రాలో కూడా 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వాలనేది సిపిఐగా డిమాండ్ చేస్తుంది. ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటును బుధవారం అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి బహిరంగ సభా ప్రదేశాన్ని అదేవిధంగా గ్రామంలో ప్రజా సమస్యలను మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. ఏదో 2 మంచి పెడదాం. ఇది కంపల్సరీ కూడా ఉన్నాయి కదా. ఫ్లెక్సీలు కూడా ఇలా వాడుకుంటున్నారని ఆయన తెలియాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజలతో ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ ఫిర్యాదులపై ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులను వెంటనే ఒరిజినల్ నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే ఆయా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుందరరావు గారు, కరింపూడి సుందరరావు గారు. ఇక్కడ 3 మనం
దయచేసి ఏర్పాట్లు తీసుకొచ్చి కోరుతున్నాము. సురేష్ గారు, మొత్తం సురేష్ గారు, ఎక్కాసమ్మ గారు, మా తారలు ఎక్కాసమ్మ, రచన గారు, దమ్ము రచన గారు, కూర్చోాలి సీట్లు కూర్చోడం కూర్చోండి 1 by 1 రండి. అమ్మా మీరు డిస్కస్ చేయకూడదమ్మా. దయచేసి అందరూ కూర్చోండమ్మా. మీ అప్లికేషన్స్ అన్ని కూడా మేము కలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు అవన్నీ కూడా గౌరవ శాస్త్రంలో కొడుకు బాగుంది అమ్మ ఉన్నారా? బాగుంది సార్, కొద్దిగా సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.